నమస్తే కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. నేను శీల. ఇవాల్టి మన టాపిక్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది అంటారు. అలాగే మనిషి స్వభావం తెలియాలంటే ఒక్క నిమిషం చాలు అంటారు. ఇవన్నీ నిజమేనా? అసలు ఇంప్రెషన్ అంటే ఏంటి? ఒక్కసారి పడ్డ ఇంప్రెషన్ జీవితాంతం అలాగనే ఉంటుందా? ఇవన్నీ మనతో చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సిఎస్ వాల్మీకి గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. సార్ ఫస్ట్ చెప్పండి, అసలు ఇంప్రెషన్ అంటే అర్థం ఏంటి? ఇంప్రెషన్ అంటే ఒక వ్యక్తి పట్ల మనకు కలిగేటువంటి ఒక రకమైన అనుభూతి నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, మంచి అభిప్రాయం రావచ్చు, లేదా వేరే విధంగా కావచ్చు. ఈ ఇంప్రెషన్ అనేది ఒకసారి పడిన తర్వాత చాలా కాలం అయితే మనసులో ఉంటుందని చెప్పవచ్చండి. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అసలు ఇది నిజమేనా? ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, వీటి ప్రకారం డిస్కస్ చేయాలంటే ఒక మనిషిని మనం ఫస్ట్ టైం చూసామనుకోండి, ఆయన తను ఇంతవరకు చూడలేదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఒక మనిషిని చూస్తానే ఆ మనిషి పట్ల నా మనసు నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా అతని పట్ల ఒక ఇంప్రెషన్ తయారు చేసుకుంటుంది. ఇది సైన్స్ ప్రకారం కరెక్ట్. ఈ ఇంప్రెషన్ పడ్డానికి పట్టే సమయము సైన్స్ ప్రకారం 4 సెకండ్స్ అండి. It takes 4 seconds to create first impression and 4 years to destroy that impression or to uncreate that impression అనొచ్చండి. అంటే ఒకసారి పడ్డ ఇంప్రెషన్ చేంజ్ అవుతూ ఉంటుందా? అది ఎప్పటికీ అలానే ఉండదా లైఫ్ లాంగ్? అది ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఒక విధంగా చెప్పాలంటే, ఒకసారి ఇంప్రెషన్ పడితే 4 ఇయర్స్ మనం ఇందాక అనుకున్నాం 4 ఇయర్స్ ఉంటుందని. 4 ఇయర్స్ తర్వాత అది రివర్స్ కావచ్చు, లేకపోతే కాస్త మార్పు రావచ్చు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, వాళ్ళ ఇద్దరి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్ బాండ్ బట్టి ఆ ఇంప్రెషన్ అలా కంటిన్యూ కూడా కావచ్చండి. అంటే 4 ఇయర్స్ వరకు ఇంప్రెషన్ అనేది పోతుంది అని అంటున్నారు. అలాగే కొంతమందికి చాలా రోజుల వరకు, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, అలానే చాలా లైఫ్ లాంగ్ వరకు ఉంటుంది. కొంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నా క్లోజ్ ఫ్రెండ్ చాలా వరకు నేను చాలా ఫ్రెండ్షిప్గా ఉంటాం మేము అని లైఫ్ లాంగ్ కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇది ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు ఒకసారి వాళ్ళ పట్ల పడిన ఇంప్రెషన్ 4 సెకండ్స్లో పాజిటివ్ ఇంప్రెషన్ పడింది అనుకుంటాం. ఓకే. ఆ పాజిటివ్ ఇంప్రెషన్ పడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మానసికంగా ఒక ర్యాపో ఏర్పడుతుంది. ఆ ర్యాపో ఏంటి? మ్యాచింగ్ ఆఫ్ 2 మైండ్స్ ఈజ్ కాల్డ్ ర్యాపో. ర్యాపో అంటే అభిరుచులు ఒకటే అని చెప్పవచ్చు. అందువలన అలా ఉంది కాబట్టి వాళ్ళ రిలేషన్ చాలా కాలం కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా నాకు ఫస్ట్ ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ పడినప్పటికీ కూడా రాను రాను మా ఇద్దరి యొక్క మనస్తత్వాలు, మా యొక్క ఫీలింగ్స్ కానీ, మా యొక్క ఒపీనియన్స్ ఇవన్నీ కూడా రివర్స్ అయ్యాయనుకోండి, ఆ ఇంప్రెషన్ స్లోగా అది తగ్గదు. కానీ ఈ వేరే సమస్యల యొక్క డామినేషన్ ఎక్కువైపోయి ఆ ఇంప్రెషన్ సన్నగిలిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక మనిషిని మనం చూసి ఫస్ట్ చూడంగానే ఇష్టపడతాం. సో అతనికి కూడా మన మీద ఇంప్రెషన్ రావాలంటే మనకి ఏ క్వాలిటీస్ ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి అతనితో? వెరీ గుడ్ క్వశ్చన్. ఒక ఇంప్రెషన్ ఫస్ట్ టైం మంచి ఇంప్రెషన్ కానీ నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఇంప్రెషన్ రావడానికి కొన్ని పద్ధతులు, నియమాలు సైన్స్ ప్రకారం ఉన్నాయి. ఏంటంటే 4 సెకండ్స్లో ఏ మనిషి తన గురించి తాను మాట్లాడు. ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ తీసుకుందాం. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఒక మోస్ట్ లైఫ్ ఛాలెంజింగ్ యాక్టివిటీ అంటే ఇంటర్వ్యూ అని చెప్పవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్తారు, డోర్ ఓపెన్ చేస్తారు, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు. హెచ్ఆర్ కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ ఎస్ కమిన్ అంటాడు. ఆయన ఎస్ కమిన్ అంటే ఈయన లోపలికి ఎంటర్ అవుతాడు. టేక్ యువర్ సీట్ అంటాడు. ఆ డోర్ నుండి చైర్ వరకు ఆయన నడిచి కూర్చోవడానికి పట్టే సమయము 4 సెకండ్స్ కావచ్చు, 10 సెకండ్స్ కావచ్చు, 1 మినిట్ కూడా కావచ్చు, డిస్టెన్స్ బట్టి. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన చైర్లో కూర్చున్నకు ముందే ఆ హెచ్ఆర్ మనసులో లేదా ఈ విద్యార్థి మనసులో ఒక ఇంప్రెషన్, ఒక ఇంటర్వ్యూ టైప్లో ఆల్రెడీ అయిపోయింది. అది ఎలాగ జరిగింది? ఒక మనిషిని చూస్తానే అతను కూడా నాకు నచ్చాలంటే నాకు ఆయన పట్ల మంచి ఇంప్రెషన్ పడింది. కానీ మరి నేను కూడా ఆయనకు పడడంటే ఎలాగా? ఆ ఇంప్రెషన్ పడడానికి కారణం ఏంటంటే ఇద్దరి పట్ల పైనుండి కింద వరకు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనం కనిపించేటువంటి మన అపీరెన్స్. సైన్స్ ప్రకారం 100% ఇంప్రెషన్లో 55% ఇంప్రెషన్ కేవలం దీనివల్లనే, అపీరెన్స్ వల్ల. సెకండ్ ఇంపార్టెన్స్ దేనికంటే వాయిస్ అంటే మనం 4 సెకండ్స్లో ఎక్స్క్యూజ్ మీ అంటాం, ఏమండి అంటాం, హలో అంటాం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ విష్ చేస్తాం. దీనికి సైన్స్ ప్రకారము 37% అండి, 37 to 39% అనొచ్చు.
కేవలం మన మాటలకు అంటే మన భాష తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చక్కగా మాట్లాడుతున్నామా, చక్కగా ఉచ్చరిస్తున్నామా, ఆ భాషకి కేవలం 4% మాత్రమే ఇంప్రెషన్కి కారణం. అంటే 4% నుండి 4% తీసేస్తేనా దాదాపు 93 నుండి 97% అంటారు కొంతమంది. 93-97% వరకు మన ఇంప్రెషన్ కారణం ఏంటంటే నాట్ లాంగ్వేజ్ బట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, డ్రెస్ కోడ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత గెస్చర్స్, పోస్చరు, ఆ తర్వాత గ్రూమింగ్ అంటే ఎంత చక్కగా నీట్గా ఉన్నాము, ఎంత చక్కగా ఉన్నాము, ఇవన్నీ కూడా కలిసి ఇంప్రెషన్ పాడడానికి కారణమవుతుందండి. అంటే ఒక మనిషి టాప్ టు బాటమ్ బాగా ఉంటేనే మనకి మంచి ఇంప్రెషన్ వస్తుంది, లేకపోతే బాగా ఇంప్రెషన్ రాదంటారా సార్? ఈ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం పోతే కొంతమంది ఏమీ సరిగ్గా కనపడకపోవచ్చు, కానీ చాలా గొప్ప వాళ్ళు అనవచ్చు, అంటే మంచి మనస్తత్వం ఉండొచ్చు. బాహ్య ప్రపంచానికి అపీరెన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాని పట్ల మనము చాలా కేర్ తీసుకోవడం ఎప్పటికీ మంచిదని చెప్పచ్చు. అలా అని చెప్పి అదే ముఖ్యమని డిస్కస్ చేయలేము, మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గ్రూమింగ్, డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మన ఇంప్రెషన్ పడడానికి అని అంటారు. అయితే ఒక్కొక్క దానికి ఎంత రోల్ ఉంటుంది? అతి ముఖ్యమైన రోల్ మనం డ్రెస్ సెన్స్కి ఇందాక అనుకున్నాం. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేశారంటే 100% ఇంప్రెషన్ని వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే దాదాపు 50% మనం అపీరెన్స్ అనుకున్నాం ఇందాక, మిగతా 37-39% వాయిస్ అని చెప్పాను. ఇంకా మిగిలిన లాస్ట్ బ్యాలెన్స్ మన భాషకి అనుకున్నాం మనం. ఇప్పుడు ఇంకొంచెం లోతుకి వెళ్తే గిన అపీరెన్స్ అంటే మనం టాప్ టు బాటమ్, అలాగా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ కలిపి మనకు ఇంప్రెషన్ వస్తుంది. ఇందులో ముఖ్యంగా వచ్చేది మనం ఫస్ట్ చెప్పుకుంది బాడీ డ్రెస్సింగ్కి ఎక్కువ రోల్ వస్తుంది, సెకండ్ రోల్ బాడీ లాంగ్వేజ్, థర్డ్ రోల్ మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఉంది గ్రూమింగ్ అంటే అది మనం ఏమేమో అనుకోవాల్సిన అవసరం లేదు. గ్రూమింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ టైడీయింగ్, క్లీనింగ్ అండ్ బ్యూటిఫైయింగ్ వన్ సెల్ఫ్. గ్రూమింగ్ తర్వాత బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో ఇంకా ఇవి ఇలా వచ్చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన ఇవన్నీ పక్కన పెడితే వాయిస్. ఓకే, మనం ఫస్ట్లో డిస్కస్ చేసాం వాయిస్ అని. వాయిస్ చాలా ముఖ్యం. ఆ వాయిస్లో కొంతమంది మాట్లాడేటప్పుడు లాస్ట్లో మింగేస్తారు వాయిస్ని, అంటే వాళ్ళ పట్ల వాళ్ళకి పూర్తిగా నమ్మకం లేదని అర్థం, లేకపోతే భయపడుతున్నారు. ఆ వాయిస్తో తెలుస్తుంది ఎదుటి ప్రేమతో కూడినటువంటి ఉందా లేకపోతే లేదా అనేది. ఇవన్నీ కలిపి ఒక మనిషికి ఇంప్రెషన్ రావడానికి కారణమవుతాయండి. కపిల్ మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో చూద్దాం సార్. మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, నా పేరు శశికాంత్, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సార్, ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. అంటే ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు నా పైన బ్యాడ్ ఇంప్రెషన్ పడింది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు అదే ఇంప్రెషన్ ఉంటుందా? దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉందా? చేంజ్ చేసుకోవచ్చు, చాలా కాలం బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. మరి మనము ఫస్ట్ ఇంప్రెషన్ నా పట్ల నెగిటివ్ ఇంప్రెషన్ పడినప్పుడు మరి నేనేం చేసినా కూడా నెగిటివ్ ఆయన తత్వంతో చూస్తారు ఆయన, అది కరెక్ట్, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను చేసేటువంటి నా యాక్టివిటీస్ అవన్నీ కూడా నిజంగా పాజిటివ్గా ఉండి కరెక్ట్గా ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా నా యాక్టివిటీస్ అన్నీ ఆయన బ్రెయిన్లో ఆ ఇంప్రెషన్ని డామినేట్ చేసేంత రేంజ్లో ఉన్నప్పుడు ఆయన మీ పట్ల పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా మన బాడీ లాంగ్వేజ్ బాగలేకపోయినా కానీ మనకు ఉంటుంది, మనం బాగా ఇంప్రెస్ చేయించాలి వాళ్ళతో బాగున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు అని అనిపించుకోవడానికి మనం ఏ విధంగా మనని మోల్డ్ చేసుకోవాలి? అది యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఒక మనిషిని ఇంప్రెస్ చేయాలి అని గట్టిగా అనుకున్నప్పుడు ఆ మనిషిని ఇంప్రెస్ చేసే తత్వంతో వెళ్తాను కాబట్టి అది నాకు ఈరోజు కాకపోయినా రేపైనా అది బయటపడుతుంది వాళ్ళకి. సో వాళ్ళు గ్రహిస్తారు అది. ఇప్పుడు మనిషికి కమ్యూనికేషను కేవలం మాటలతోనే కాదు, మాటల కమ్యూనికేషను కేవలం అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన కమ్యూనికేషన్. యాక్చువల్ కమ్యూనికేషన్ ఏంటంటే బాడీ టు బాడీ కమ్యూనికేషన్, అది మెంటల్ బాడీ కమ్యూనికేషన్ అనొచ్చు. ఆ మెంటల్ బాడీ కమ్యూనికేషన్ ఎలా నడుస్తుంది? బాడీ మూమెంట్స్తో తెలుస్తూ ఉంటుంది, గెస్చర్స్తో తెలుస్తుంది, ఐ కాంటాక్ట్తో తెలుస్తుంది, ఈవెన్ ప్రతి మూమెంట్లో కూడా తెలుస్తుంది. తర్వాత అంతేకాక బ్రెయిన్ టు బ్రెయిన్ ఈ యొక్క వాట్ యు కాల్ దిస్ టెలిపథెటిక్ కమ్యూనికేషన్, అనగా బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి. మనం ఎప్పటి నుండో వింటున్నాం ఈ వర్డ్ బ్రెయిన్ వేవ్స్. ఈ బ్రెయిన్ వేవ్స్ అనేవి మ్యాచింగ్ అవుతాయి ఎదురు వ్యక్తి పట్ల. ఇవన్నీ మ్యాచ్ అయినప్పుడు ఇద్దరి పట్ల ఒక ర్యాపో ఫామ్ అవుతుంది.
ఆ ర్యాప్ ఫామ్ అయినప్పుడు ఇతను కదిలితే అతను కదులుతాడు, ఇతను కదలకపోతే అతను కదలడు. కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి వర్బల్ ఈజ్ నాట్ ద కంప్లీట్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా నాన్ వర్బల్గా జరుగుతాయి. కాబట్టి ఈ ఇంప్రెషన్స్ అనేవి స్ట్రాంగ్గా పడతాయి నాన్ వర్బల్గా ఉన్నప్పుడు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రామకృష్ణ. మనము చాలామంది చెప్తారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అంటే చాలామందిని మేధావాళ్ళు అడిగినా కానీ ఎంతమంది అడిగినా కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అలాగే చాలామంది ప్రేమికులను గడిపితే వాళ్ళని తడుముకుండా చెప్తే మీరు ఆ అమ్మాయిని ఎప్పుడు ఇష్టపడారంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా అంటారు. ఇది ఎంతవరకు నిజం, అది నిజమే అంటారా? ఇప్పుడు మనం మార్కెట్లో ఎన్నో చూస్తుంటాం, ప్రోడక్ట్స్ చూస్తుంటాం, వస్తువులు చూస్తాం, కొన్ని ఊర్లు వెళ్తాం, కొన్ని స్థలాలు చూస్తుంటాం. కొన్ని స్థలాల పట్ల కానీ వస్తువుల పట్ల కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫస్ట్ టైం చూస్తానే ఇష్టం ఏర్పడవచ్చు. ఆ ఇష్టం ఏర్పడడం అది న్యాచురల్. అది అలాగే ఒక మనిషిని చూసినా కూడా లవ్ లాంటి ఇంప్రెషన్ పడుతుంది. లవ్ అట్ ఫస్ట్ అయితే కాన్సెప్ట్ ఏంటి? ఇది ఒక పెళ్ళి కాని ఇద్దరు వ్యక్తులు, అమ్మాయి అబ్బాయి, వాళ్ళని ఫస్ట్ టైం ఒకరోజు చూసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దరి పడేటువంటి ఇష్టము ప్రేమ అంటాం మనం. ఆ ఇష్టం వచ్చేసి అధికమైనప్పుడు వాళ్ళకు ఆ ప్రేమ అనేటువంటిది దారి తీస్తుంది. అంటే మంచి స్ట్రాంగ్ బాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇన్ఫాక్చుయేషన్ కూడా కావచ్చు. అది మళ్ళీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ర్యాపో అంటే మ్యాచింగ్ ఆఫ్ మైండ్స్ బట్టి ఆ రిలేషన్ అట్లే కంటిన్యూ అయ్యి మ్యారేజ్ దాకా వచ్చి 20 years అయినా 30 years అయినా వాళ్ళిద్దరు కలిసి చక్కగా ఉంటారు. ఎందుకు? ఇద్దరి పట్ల ర్యాపో బాగుంది. సార్ అది ఇప్పుడు ప్రేమికుల మధ్యన అంటే అది ఆకర్షణ అవుతుంది, అదే ఫ్రెండ్స్ మధ్యన అయితే ఇంప్రెషన్. అయితే ఏదైతేనే కానీ అదంతా ఒక 4 secondsలోనే జరిగిపోద్దా సార్ అది? ఎస్, అంటే మనం ఫస్ట్ టైం దేన్ని చూసినా కూడా మన బ్రెయిన్ దాని పట్ల 4 secondsలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇది సైన్స్ చెప్తుంది. ఆ పెట్టుకున్న ఇంప్రెషన్ 4 years వరకు ఉంటుంది అని సైన్స్ చెప్తా ఉంది. కాబట్టి అది మరి మంచి ఇంప్రెషన్ అయితే మంచిగా ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట. కొంతమంది మీద మనం చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఉంటుంది సార్, కానీ క్రమంగా వెళ్తూ ఉన్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఉన్నంత ఇంప్రెషన్ ఉండదు, ఎందుకంటారు అది? ఇప్పుడు దీంట్లోకి వెళ్తే అయినా అది లవ్ అనే విషయంకి వస్తే అయినా ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనే ఒక సామెత ఉంది. అంటే ఒక మనిషిని ఎక్కువ తెలుసుకున్నాను అనుకోండి, ఒక మనిషిని తెలుసుకుంటాను, ఇంకా ఎక్కువ తెలుసుకుంటా, తన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటా. ఒక మనిషి గురించి ఎక్కువ తెలుసుకుంటే మన మనసుతో మనకు తెలియకుండా ఇంతేనా ఇతను, ఇంతేనా ఆమె అనే భావన కలుగుతుంది. ఫస్ట్ టైం నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను, చెప్పులు కానిలేండి, ఏ వస్తువైనా కానీ మొదటి 4-5 రోజులు చాలా శ్రద్ధగా చూసుకుంటాను. కొత్త బట్టలు వేసుకున్న రోజు ఎక్కడంటే అటు కూర్చునేకపోతే క్లీన్ చేసి కూర్చుంటా, కర్చీఫ్ వేసి కూర్చుంటా, అలా శ్రద్ధ తీసుకుంటాం. అదే 4-5 వాషెస్ అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ఆ బట్టల్ని ఫస్ట్లో తీసుకున్న కేర్ తీసుకుంటామా? తీసుకోము. ఎందుకు? దాని పట్ల మనకు వచ్చిన ఫెమిలియారిటీ అంటే బాగా అది మనకు ఫెమిలియారిటీ అంటే నోయింగ్ మచ్. అలాగే ఒక పర్సన్ని కూడా ఫస్ట్ టైం కలిసిన తర్వాత ఇంప్రెషన్ మనకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మనిషి పట్ల మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇద్దరు క్లోజ్ కావడం వల్ల ఆ క్లోజ్నెస్ దాటి ఒక రేంజ్ వెళ్ళిపోయిన తర్వాత ఫెమిలియారిటీ బాగా ఏర్పడిన తర్వాత మనకు ఆ ఫెమిలియారిటీ వల్ల ఏమైపోతుంది, ఆయన మనసులో వీక్నెస్లు కనపడుతుంటాయి, నచ్చని గుణాలు కనపడుతుంటాయి. ఇవాళ ఓ తల్లి కూడా బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది, కానీ ఒకసారి బిడ్డను కూడా చాలా కోపంగా తిడుతుంది, ఒకసారి కొడుతుంది కూడా. ఎందుకంటే ఫెమిలియారిటీ వల్ల జరిగే విషయం అది. సో ఇంప్రెషన్ పడిన తర్వాత కూడా ఈ ఫెమిలియారిటీ ఎక్కువైనప్పుడు ఇద్దరి మధ్య కూడా ఈ యొక్క ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వస్తువుకి ఒక వ్యక్తికి కూడా అదే ఇంప్రెషన్ ఉంటుంది సార్, అంటే వస్తువు వేరు వ్యక్తి వేరు కదా సార్. ఇప్పుడు సీషోర్ సముద్ర తీరం నాకు ఇష్టం అనుకుందాం, హైదరాబాద్లో సీషోర్ లేదు. వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా కూడా లేదా చెన్నైకి వెళ్ళినా అది ఇక్కడ సీషోర్ ఉంది కదా వెళ్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే సీషోర్ ఇక్కడ లేదు కాబట్టి నాకు దాని సీషోర్ పట్ల మంచి ఇంప్రెషన్ ఉందనుకుందాం. అలా అని చెప్పి 24 గంటలు సీషోర్ ముందే ఉంటే ఏమవుతుంది, నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెక్స్ అయిపోతాను, ఎక్సెస్ అయిపోతుంది. ఎక్స్ అంటే మనం తెలుగులో ఏమంటాం వెగుటి అంటాం, వెగుట అలా అయిపోతుంది. సో ఆ విధంగా పోతే ఫెమిలియారిటీ ఎక్కువైనట్టే కదా. సో జనరల్లీ వీ లూజ్ ఇంట్రెస్ట్ అప్పుడు. అంటే మీరు అన్నారు కదా సార్, ఆ వ్యక్తి గురించి బాగా తెలిసిన తర్వాత ఈయన ఇంతేనా అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది, ప్రాబ్లం వస్తుందని. అంటే మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు సార్, తన గురించి తనకి బాగానే తెలుస్తుంది ఒకరికొకరికి. మరి కంప్లీట్గా తెలిసిన తర్వాత మన ఇద్దరి మధ్యన ఇంతేనా అని ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంప్రెషన్స్ తగ్గవచ్చు కదా సార్. అది ఒక వేవ్ టైప్లో పోతుంటుంది. అంటే ఒకసారి కోపం వస్తుంది, కొట్లాడతాను, తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తాను, మళ్ళీ గొడవ పడుతుంటాను, మళ్ళీ ఫ్రెండ్షిప్, అలా వేవ్ టైప్ పోతూనే ఉంటుంది అది. ఇప్పుడు ఏ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా గొడవ పడుకోకుండా ఉంటారండి? భార్యాభర్త కానీ ఎవరైనా కానీ గొడవ పడతారు. ఎందుకంటే అప్పుడు కోపం వచ్చింది, ఇష్టం పోయింది ఇద్దరి మధ్య. మళ్ళీ తర్వాత గంటకే
మళ్ళీ వాళ్ళు ఏమన్నానో పాపం అని చెప్పి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంటే ఇది ఒక సైకిల్ టైప్లో, సైకిల్ అంటే ఒక వేవ్ టైప్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే సార్. అలాగనమాట. కపిల్ చిట్స్ మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, నా పేరు మణికాంత్ సార్. ఇప్పుడు ఒకడు ఉన్నాడు సార్, అయితే వాడికి ఆ క్వాలిటీస్ ఉండవు, మొత్తానికి కష్టపడి ఒకరిని ఇంప్రెస్ చేస్తాడు, తర్వాత అతని గురించి తెలిసినాక ఆ ఇంప్రెషన్ ఉంటుందా లేకపోతే మళ్ళీ పోతుందా? ఇంప్రెస్ చేస్తాడు అనేదంటూ ఏమీ కాదు. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తానే ప్రకృతి పరంగానే 4 సెకండ్స్లో ఇంప్రెషన్ పడిపోతుంది. ఆ పడిపోవడానికి కారణాలు ఏంటి మనం చెప్పుకున్నాం. ఏం కారణాలు? నేను బయటకు నటిస్తున్నా కూడా నా బాడీ నటించలేదు. మన మాటలు నోటి ద్వారా అబద్ధం చెప్తాం, కానీ శరీరం అబద్ధం చెప్పడం చేత కాదు. నేను ఇలాంటి వాక్యాలు వింటుంటాం. నువ్వు బయటకు నటిస్తున్నావు, నవ్వుతున్నావు, సంతోషం చూపిస్తున్నావు, కానీ నీ కళ్ళు చెప్తున్నావు నువ్వు ఏడుస్తున్నావు అని. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో సినిమాల్లో చూసాం మనం. నిజ జీవితంలో కూడా మనం అప్పుడప్పుడు మన బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తుల పట్ల మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఏమి, మాటలు చెప్పడం అబద్ధాలైనా మన శరీరం కానీ మన ఐ కాంటాక్ట్ కానీ ఈ నాన్ వర్బల్ టాప్ టు బాటమ్ ఇక్కడ అబద్ధాలు చెప్పడం జరగదు. కాబట్టి మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం అదంతా ఏం లేదు. మీ మనసులో ఏముంటే అది నాన్ వర్బల్గా తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మంచిదైతే మంచి ఇంప్రెషనే ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంప్రెషనే పడుతుంది అనమాట. Good morning, sir. I'm Vikas. What are the reasons for first impression and what plays the key role for first impression, sir? గుడ్. మనం ఇందాక చెప్పుకున్నట్టు రీజన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ రావడానికి మనం చాలా అంశాలు డిస్కస్ చేశాం. మనం ఫస్ట్ అనుకున్నాము అపీరెన్స్ అన్నాం. అపీరెన్స్ అనేది మ్యాక్సిమం డ్రెస్ కోడ్, డ్రెస్సింగ్ ఇస్ ద మ్యాక్సిమం. అఫ్ కోర్స్ షూస్ కావచ్చు, చెప్పులు, వాచ్, రింగ్, స్పెట్స్ ఇవన్నీ కూడా భాగాలే. డ్రెస్సింగ్ మేజర్ అవుతుంది. ఇంకా అపీరెన్స్లో గ్రూమింగ్ కూడా భాగం అనుకున్నాం. గ్రూమింగ్ అంటే ఎంత చక్కగా కనపడుతున్నాం. మనము కొంతమంది ఉంటారు, మనం స్నానం చేసినా చేయి కడుక్కున్నా చేతి పట్ల వైట్ ప్యాచెస్ ఉంటాయి, ఆక్వర్డ్గా ఉండొచ్చు, దాన్ని కేర్ తీసుకోవడం ఇవన్నీ గ్రూమింగ్లో భాగం. సో ఈ గ్రూమింగ్ బాగా ఉండడం, డ్రెస్ సెన్స్, గ్రూమింగ్ సెన్స్, ఆ తర్వాత మన బాడీ లాంగ్వేజ్, ఆ తర్వాత మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ అందులో మన యొక్క ఐ కాంటాక్ట్, మన వించింగ్ ఆఫ్ మసిల్స్ అంటే కన్నా ఈ యొక్క స్మైల్, ఇవన్నీ కలిపి చివరి వాయిస్ కూడా, ఇవన్నీ రీజన్స్ కలిపి ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది అనమాట. అంతేగాని ఒక్క ఇంప్రెషన్ ఫామ్ కావడానికి ఏదో ఒకటే కారణం అనుకోకూడదు. అయితే సార్, చివరిగా మా ప్రేక్షకుల కోసం ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఉండాలి అంటే ఏం చేయాలి, దాని గురించి చెప్పండి సార్. మీరు ఆర్టిఫిషియల్గా అంటే ఏమి ఏదో ఇంప్రెస్ చేసేదాని కోసమంటూ మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసినా కూడా మీ లోపల మీరేంటో అది మాత్రమే బయటకు వస్తుంది. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గట్టిగా అరుస్తుంటే ఆయన మాటలు కాదు వినపడిచ్చేది, ఆయన ఎవరో ఆయన ఏంటో మనకు తెలుస్తుంది మాటల్లో. అలాగా మనం ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి? యాటిట్యూడనల్ చేంజెస్ కావాలి. యాటిట్యూడనల్ చేంజెస్ అంటే ఏంటి? నేను లోపల మాత్రము ఎలా ఉంటాను, కొంతమంది ఉంటారు అన్నిటికీ ఏది ప్రిపేర్ కారు లేజీ పీపుల్. కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ కావడము, తర్వాత అప్పటికప్పుడు తయారు కావడము, అప్పటికప్పుడు ఎగ్జామ్ పేరు రాయడము, ఇలా ఉంటారు. ఇది వాళ్ళ తత్వం లోపల ఉంది. పైకి మాత్రం నేను ఒక ప్రిపేర్డ్ పర్సనాలిటీగా నటిస్తాను ఒకసారి 2 సార్లు, కానీ లాంగ్ టర్మ్లో ఏమి, అది నేను షార్ట్ టర్మ్లోనే నేను ఎవరో తెలుస్తుంది. సో ఇలాగ లోపల ఫస్ట్ యాటిట్యూడనల్ చేంజెస్ చేసి అవన్నీ బాడీ లాంగ్వేజ్ తెలుస్తాయి, మన యొక్క ప్రతి కదలికలో తెలుస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే గో ఫర్ ఎ ప్రిన్సిపల్ సెంటర్డ్ లైఫ్ స్టైల్. ప్రిన్సిపల్ సెంటర్డ్ అంటే ఇప్పుడు మనం 10 మంది ఫ్రెండ్స్ని అడుగుతాం, అరే ఇప్పుడు ఎలా ఉండాలో, సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయిందంటే నువ్వు 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఆయన పళ్ళు చెకప్ చేస్తాడు, మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి బీపీ చెకప్ చేసుకో, లేకపోతే ప్రతి సంవత్సరానికి ఒకసారి అది చెకప్ చేసుకో. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి మాటలు జరుగుతున్నాయి. కానీ మన ప్రకృతి సిద్ధాంతాలు ఏం చెప్తాయి, మన ధర్మాలు ఏం చెప్తాయి? అరుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అంటే ఏమి, అసలు ఈ ప్రాబ్లమే రాకుండా చూసుకునేటువంటి తత్వం పెట్టుకో ఫస్ట్. అంటే ఇది యాటిట్యూడ్ మనం మార్చుకోవడం. యాటిట్యూడ్ మనకు సరిగ్గా ఉంటేనే అవన్నీ కూడా మన యొక్క రిఫ్లెక్షన్స్ త్రూ బాడీలీ అవి బయటపడుతూ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఈస్ మెయింటైన్ రైట్ యాటిట్యూడ్, రైట్ పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ విల్ బి కంఫర్టబుల్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని బట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అలానే ఉంటుంది, అలాగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కూడా అలానే ఉంటుంది లైఫ్లో. వాళ్ళిద్దరి మధ్య పడిన ఇంప్రెషను, ఇద్దరి మధ్యలో మళ్ళా కలిగేటువంటి యొక్క ర్యాపో అంటే మ్యాచింగ్ ఆఫ్ మైండ్స్, ఎప్పటికీ అలానే ఉంటే అలానే ఉంటుంది. ఆ మ్యాచింగ్ ఆఫ్ మైండ్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుంది, ఎక్స్టర్నల్ లైక్స్ ఉంటాయి. లైక్స్ డిస్లైక్స్ అంటే మీకు నచ్చింది ఆయన నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అలాంటి చోటు చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి.
థ్యాంక్ యూ సార్, ఇంప్రెషన్ గురించి ఇంత బాగా మా ప్రేక్షకులకు చెప్పినందుకు. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్ర. వాల్మీకి గారు చెప్పినట్లు ఇంటర్నల్గా మీరు ఎలా ఉంటారో అలాగే బయట కూడా ఎక్స్ప్రెస్ చేయండి. అప్పుడే బయట వారి ఇంప్రెషన్ని మీరు ఎప్పటికీ సంపాదించుకోగలుగుతారు, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండగలుగుతారు. సో ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్ర. రేపు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.